వెల్కమ్ టు గ్లోబల్ వాయిస్. ముందుగా హెడ్లైన్స్. సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గెలుపుతో మొక్కుబడి తీర్చుకున్న మండిపల్లి ఎస్సీ కాలనీ వాసులు. ఆ పింఛన్లు రద్దు చేస్తాం మంత్రి పొంగులేటి. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలో తనకల్లు మండలం మంగ్లీపల్లి ఎస్సీ కాలనీలో 2024 ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి కందికుంట వెంకట ప్రసాద్ గెలిస్తే గంగమ్మకు మొక్కుబడి తీసుకుంటామని మొక్కుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు ఆహ్వానం మేరకు వచ్చిన జిల్లా టీడీపీ వీసీసెల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణం మాట్లాడుతూ, ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మహాకూటమి విజయంతో కదిరి నియోజకవర్గం మా ప్రియతమ నాయకుడు బీసీల ముద్దుబిడ్డ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ అన్న విజయకేతనం ఎగరవేయడంతో ఎస్సీ కాలనీ వాసులందరూ సంతోషంతో ఈరోజు గంగమ్మ తల్లికి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ నగరం ఎమ్మెల్యేగా ఉండాలని వాళ్ళు కోరిన కోరికను ఆ గంగమ్మ తల్లి తీర్చినందుకు ఆ తల్లికి ముక్కోటి వందనములు. అలాగే ఈ నెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే సందర్భంగా మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్కి కూడా మంత్రివర్గంలో చోటు లభించాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకుందామని సోంపాలెం నాగభూషణం కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు రెడ్డి ఖాన్ కాదర్ బాషా, సునీల్, లక్ష్మణ, ఒబలేసు, కదరప్ప, రమణ, నరసింహులు, రమేష్, భీమన్న, వెంకటేష్, శ్రీనివాసులు, గంగులప్ప, వెంకటరమణ తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇంత సంతోషంగా ఒక పండగ వాతావరణం తెచ్చుకున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పుణ్యము, కందికుంట వెంకట ప్రసాద్ గారు చేసుకున్నటువంటి పుణ్యం. ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలు మొత్తం కూడా ఎలక్షన్లో పూర్తిగా మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇందుకు మనము ప్రత్యేకంగా ఆ కాలనీ వాసులకు నా తరఫున, మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కందికుంట వెంకట ప్రసాద్ 25 సంవత్సరాల నుంచి దీర్ఘకాలంగా కదిరి నియోజకవర్గాన్ని ఇడవకుండా పట్టు విడవని విక్రమార్కుల్లా కష్టమైన నష్టమైన అందరితో కలిసి మెలిసి ఉన్నటువంటి నాయకుడు. ఉచిత వైద్య శిబిరాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె జయమ్మ కోరారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కె జయమ్మలను కలిసి ఈ వారంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరానికి రావాలని ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని కోరారు. ఈ వారంలో జరగబోయే ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్ వంటి పరీక్షలు జర్నలిస్టులకు ఉచితంగా చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు, రవి, మద్దిలేటి, రఫీక్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల కళ్ళను సంరక్షించాలనే ఉద్దేశంతో ఏడాదిలో 2 సార్లు వైద్య శిబిరం పెడతామని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు కేజీ గంగాధర్ రెడ్డి గారు ఈ వారం రోజుల్లో జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు కర్నూలు జిల్లా సమాచార శాఖ అధికారి కె జయమ్మ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాము. అయితే ఈ వారం రోజుల్లో జర్నలిస్టులకు వాళ్ళ కళ్ళను కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జర్నలిస్టులు ఇటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు వారధి ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే వాళ్ళ కళ్ళు కానీ వాళ్ళ ఆరోగ్య విషయం కానీ ఆరోగ్యంగా ఉండాలా అని చెప్పేసి సారు మన కేజీ గంగాధర్ రెడ్డి గారు ఈ వారం రోజుల్లో ఉచిత వైద్య శిబిరం పెట్టడానికి కోరుకున్నారు. అయితే అందులో కంటి వైద్య శిబిరాలు కానీ అలాగే ఈసీజీ, బీపీ, షుగర్ లాంటి పరీక్షలు కూడా చేయడానికి సారు ముందుకొచ్చారు. కనుక జర్నలిస్టుల తరఫున కేజీ గంగాధర్ రెడ్డి గారిని అలాగే సుశీల నేత్రాలయం వాళ్ళని నేను శిరస్సు ఉంచి మా జర్నలిస్టు సంక్షేమానికి పాటుపడుతున్నారు కనుక ధన్యవాదాలు చెబుతున్నాను.
అలాగే ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలో 2 సార్లు వైద్య శిబిరం ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పకుండా మాట నిలబెట్టుకునేందుకు మన కేజీ గంగాధర్ రెడ్డి గారు అలాగే సుశీల నేత్రాలయ గారు మన ముందుకు రావడం మేము సంతోషిస్తున్నాము. వాళ్ళని ఎల్లవేళలా మేము గుర్తుంచుకుంటామని ఈ ఉచిత వైద్య కంటి శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అందరినీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనను క్షమించాలని హక్కున చేర్చుకోవాలని వైసీపీలో ఉండిపోయి తప్పు చేశామని ప్రస్తుతం తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని నెల్లూరు నగర మేయర్ స్రవంతి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వేడుకున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్రవంతి మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కార్పొరేటర్ టికెట్ను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇచ్చారని, అంతేగాక మేయర్ను చేశారని, ఎందరో కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించారని స్రవంతి తెలిపారు. రాజకీయాల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చారని, శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు కూడా ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశామని, అప్పట్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వైసీపీలోనే ఉండాల్సి వచ్చిందని స్రవంతి శ్రీధర్ రెడ్డిపై విమర్శలు చేయాలని, అప్పట్లో నాయకులు మాపై ఒత్తిడి తెచ్చారని, అయినప్పటికీ శ్రీధర్ రెడ్డిని ఒక మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. తమ తప్పులను ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి క్షమించి హక్కున చేర్చుకోవాలని కోరుకుంటున్నామని మేయర్ స్రవంతి విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో రోడ్డు వదిలేశారు. మీరు అవ్వాలి మీకు అందరం ఇచ్చినటువంటి శ్రీధరాన్ని మీరు నడి రోడ్లో వదిలేశారు కష్టకాలంలో. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం మేము, అధికారం వచ్చింది కాబట్టి అంటారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం మేము మీరు ప్లీజ్ రిక్వెస్ట్ చెప్తాను. నేను చెప్తాను తర్వాత మేయర్ గారు కూడా ప్లీజ్ రిక్వెస్ట్ మేము ఒకటే చెప్తున్నాం. అధికారం కోసం ఆ రోజు మేము పాకులాడలేదు. నా గురించి మా సతీమణి శ్రవంతి గారి గురించి మీ అందరికి కూడా తెలుసు. అధికారం కోసం డబ్బు కోసం పాకులాడేటువంటి మనస్తత్వం నాకు లేదు. నేను ఇందువరకే చెప్పా, శ్రీధర్ అన్న దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా. నేను కాదు, శ్రీధర్ అన్న దగ్గర ఉండే ఎవ్వరూ కూడా డబ్బు కోసం అధికారం కోసం వెంపర్లాడేటువంటి పరిస్థితి లేదు. శ్రీధర్ అన్న నమ్ముకొని ఉంటే ఆ కార్యకర్తలకి డబ్బు కానీ, కుటుంబ సంక్షేమం కానీ, పదవులు కానీ వాటంతటా అవే వస్తాయనేటువంటి విషయం అందరికీ తెలుసు. దానికి నేను కానీ శ్రీధర్ అన్న దగ్గర ఉన్న చాలామంది ఇప్పటికే జరిగి ఉంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి డబ్బు కోసం కానీ అధికారం కోసం కానీ పాకులాడే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం స్టేషన్ మార్కెట్ రోడ్లో గల గ్రామీణ వైద్యులు టి వెంకటేశ్వర్లు ప్రబోధ చికిత్స కేంద్రం మరియు దానికి అనుబంధంగా ఉన్న సాయిరాం మెడికల్ స్టోర్ రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో పూర్తిగా దగ్ధమైంది. ఫర్నిచరు అన్ని కాలిపోయింది. 15 లక్షలు దాకా.